మనం స్కిల్స్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలి, అది మనం బ్యాడ్గా ఉపయోగిస్తున్నామా లేదా గుడ్గా ఉపయోగిస్తున్నామా అనేది కూడా చూడాలి. ఉదాహరణ, న్యూస్ పేపరు ఇదివరకు స్కూల్ ప్రేయర్లో చదివించేవాళ్ళం. న్యూస్ పేపర్ రీడింగ్ను అక్కడ ఉన్నట్లు మాత్రమే చదవాలి. అక్కడ కల్పిత వాక్యాలను ఉపయోగించి చదవకూడదు. అది చాలా నేరం అవుద్ది అన్నమాట. అది విద్యాభివృద్ధి అవ్వదు, అజ్ఞానం అభివృద్ధి అవుద్ది అనమాట. అది అవివేకం అవుతుంది. దాన్ని బ్యాడ్ స్కిల్ అంటారు. అది దానికి ఉపయోగించుకోకూడదు. అలాగా ఏదైనా ఒక కథ చదివినప్పుడు, ఇది కూడా లాస్ట్ పీరియడ్లో ఇదివరకు కథల పుస్తకాలు ఇచ్చి పిల్లల చేత చదివించి దాని ఆధారంగా మీరు సొంతంగా కథ రాయండి అని అనేవాళ్ళం. అప్పుడు వాళ్ళు పిల్లలు రాసి చక్కగా తీసుకొచ్చేవాళ్ళు. దాంట్లో తప్పులు ఎంచకూడదు, ఎందుకంటే వాళ్ళు సొంతంగా రాశారు కాబట్టి ఆ పిల్లలకి అక్కడ నువ్వు ఇలా రాసావు అలా రాసావు అని అనకూడదు అనమాట. వాళ్ళల్లో ఉన్న నైపుణ్యతను పైకి తీసుకురావడం కోసమే అక్కడ ఆ స్కిల్ ఉపయోగించండి అని చెప్పేవాళ్ళం. ఏదైనా ఒక కథ చదివినప్పుడు జోక్స్ చదివినా విన్నా లేదా ఏదైనా సంఘటన చూసినా విన్నా అసభ్యం లేకుండా అర్థవంతంగా నూతన పందాలు అంటే మీ వెర్షన్లో ఆలోచించి ఆదర్శప్రాయంగా ఉండేటట్లు ఆచరణీయంగా విధంగా ఉండేటట్లు నువ్వు ఏదైనా రాసి చదివి వినిపిస్తే నీలో రచయిత కూడా ఉన్నాడని ప్రశంసలు పొందుతావు. అలా ఏదో ఒక విషయం గురించి నువ్వు రాస్తూ ఉంటే అలా ప్రతిరోజు నేను రాసిన కథ అని ఒక డేట్ వేసి చక్కగా ఆ రోజు నీకు నచ్చిన ఏదో ఒకటి సొంతంగా కల్పితంతో మంచిగా రాయాలన్నమాట. అలా రాస్తూ ఉంటే కొత్త కొత్త కథలను తయారు చేయటం వలన కూడా నీలో ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. దీన్ని గుడ్ స్కిల్ అని అంటారు. అంటే మనం ఉపయోగించేది ఎలా ఉపయోగిస్తున్నాము, దేనికి ఉపయోగిస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వం బయటపడుతుంది. స్కిల్స్ ఉపయోగించే దాన్ని బట్టే మన యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది అనమాట. అలాగే మనం సపోజ్ ఏదన్నా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన దృశ్యాలను కానీ వేటినైనా సరే దాని గురించి సంభాషించుకోవటము, వాటి గురించి రాసుకోవటము అలా చేసినప్పుడు మనం ఎస్సే రైటింగ్లో నువ్వు ఏదైనా విహారయాత్ర గురించి రాయి అన్నప్పుడు నువ్వు చక్కగా చూసి వచ్చిన విషయాల గురించి రాయొచ్చు. అలాగే నీ ఫ్రెండ్కి నువ్వేం చూసావో లెటర్ ద్వారా తెలియజేయి అన్నప్పుడు లెటర్లో కూడా నువ్వు రాసి చూపించడం వల్ల అక్కడ లెటర్ రైటింగ్ వస్తుంది, ఎస్ఐ రైటింగ్ వస్తుంది. నీకు అది రైటింగ్ స్కిల్ కింద ఉపయోగపడుద్ది. అలా ఏదైనా ఒక విషయాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకొని కనుక దాన్ని ఒక ఆలోచించుకొని అవగాహన చేసుకొని దాని గురించి చక్కగా పాజిటివ్గా నువ్వు రాయటం అలవాటు చేసుకుంటే రైటింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకనే మనం ఎప్పుడూ కూడా స్కిల్స్ని డెవలప్మెంట్ చేసుకోవటానికి చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి, చూసేటప్పుడు దాన్ని పాజిటివ్గా చూడాలి. పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి. అక్కడ నెగిటివ్ ఉంటాయి, అవి మనం తీసుకోకూడదు. పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి. మనం ఏం చూసామో ఆ రోజు ఏం తెలుసుకున్నామో అనేది కూడా నువ్వు రాసుకొని చక్కగా దాన్ని నువ్వు వ్యక్తపరచుకోవటం వల్ల కూడా నీలో ఉన్న సృజనాత్మకత అనేది బయటకు వస్తుంది. ఇంకా రేపటి నుంచి బుక్ ద్వారానే కొన్ని విషయాలు నేను నాలెడ్జ్ని మీకు తెలియజేస్తాను.